మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దుబ్బాక బీజేపీ నాయకులు తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి 3 నెలలవుతున్నా దుబ్బాక ప్రజలకు ఏం చేశారో చెప్పాలని దుబ్బాక బీజేపీ నాయకులు ప్రశ్నించారు. దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ వద్ద బీజేపీ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, దుబ్బాక మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేక ఉద్యమకారులకు ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాలు చేసిన నాయకులకు గుర్తింపు లేక బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శివగౌడ్, బీజేపీ నాయకులు సుంకోజ్ ప్రవీణ్, గాజుల భాస్కర్, శ్రీకాంత్ యాదవ్, సప్తగిరి, బాచి తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మా రగన పైన అనుచిత వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఒకటే ప్రభాకర్ రెడ్డికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిరు. సరే, నువ్వు ఇచ్చిన పైసలు నమ్మా, నిన్ను నమ్మా, ప్రేమతోనూ సరే నువ్వు గెలిచినవు. శిరసావాయించం ప్రజా తీర్పును నువ్వు ఏం చేయాలి నాయన? ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. కానీ నువ్వేం నవ్వయి ఎక్కడ ఆయనకి ఎమ్మెల్సీ పదవే ఉంది. ఇప్పుడు ఎంపీ ఎందుకే ఉద్యమకారులకు ఇస్తాను, గసంటలకు కొట్లాడు. నువ్వు ఉద్యమకారునివి కాదు, ఇప్పుడు ఉన్న అభ్యర్థి కలెక్టర్ వెంకటరామరెడ్డి కూడా ఉద్యమకారుడు కాదు. అందుకే తెలంగాణ ప్రజలంతా విసుగు చెంది టీఆర్ఎస్ పార్టీ బాయ్ బాయ్ అని చెప్పి ఇప్పుడు మోడీ సర్కారే కావాలి అనేది ఒక నినాదంతో రఘునందన్ రావును గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నీ స్థాయిని దిగదార్చుకుంటే మంచిగా ఉండదు. ఎందుకంటే రాజకీయంలో గౌరవాలు పెంచే విధంగా ఉండాలి కానీ గౌరవాలు తీసుకునే విధంగా ఉండద్దు. నువ్వు ఏదో ఎమోషన్గా ఫీల్ అయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మా రఘునందన్ రావు గురించి. రఘునందన్ రావు కాలి గోటి కూడా నువ్వు సరితూగవు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాసి పెట్టుకో. ప్రభాకర్ రెడ్డి గారు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాము. బేమర్యాదకు పోతే 1కి 2 మాకు కూడా మాట్లాడొస్తుంది. ఖబర్దార్, మా రఘునందన్ రావు గురించి ఇంకొకసారి మాట్లాడితే మంచిగా ఉండదని. నిన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి మా మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు గారి పైన, బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని త్వరగా మీరు క్షమాపణ చెప్పాలి. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి నువ్వు దుబ్బాకి ఏం సేవ చేసినావు చెప్పు. 10 సంవత్సరాలు మెదక్ ఎంపీగా ఉండి 3 నెలలు గెలిచి నువ్వు దుబ్బాకు 3 నెలలు గెలిచి నువ్వు ఏ ప్రజలకు అందుబాటులో ఉన్నావో ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో మిస్టర్ కొత్త ప్రభాకర్ రెడ్డి. కనీసం క్యాంప్ ఆఫీస్ కూడా తీయలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు. ఒక్క ప్రొసీడింగ్ కూడా నువ్వు ఒక ఊరికి ఇచ్చిన దాఖలాలు లేవు. నువ్వు హైదరాబాద్లో ఉండి నీ దందాల కోసము మరి కాంగ్రెస్ వాళ్ళతో ములాఖాత్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళతో నువ్వు దందాలు నడిపించుకుంటున్నావు. ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తలేవు. ఒక డిపాజిట్ రాని వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ప్రొసీడింగ్లు ఇస్తున్నారు, వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు. కానీ ఒక ఎమ్మెల్యే అని చెప్పి కూడా దుబ్బాక ప్రజలు నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే నువ్వు పంచులు తెచ్చినావో ఎంపీ తెచ్చినావో పంచి మాత్రం గెలిచినాక కూడా నువ్వు ఇంతవరకు దుబ్బాక ప్రజలకు ఏ రోజు కూడా కష్ట సుఖాల్లో నువ్వు పాలు పంచుకోలేవు. కానీ నువ్వు 3 సంవత్సరాలలో ప్రతి వారం కూడా 5 రోజులు ఇక్కడ దుబ్బాకలో ఉండి పరిపాలించిన రగన్న ఈరోజు మెదక్ ఎంపీగా గెలుస్తుండని చెప్పేసి నువ్వు మెదక్ అక్కసుతో నువ్వు ఏదో వెళ్ళగలుపుతూ ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్ళీ గెలపాలని ఒక ధోరణిలో ఉన్నావు. ఇప్పుడు మీ గెలుపు మాత్రం లేదు, రగన్న గెలుపు పక్క. ఒక్కటి గుర్తుపెట్టుకో, రగన్నను ఇంకోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదు. బరాబర్ బగాయించి దుబ్బాక నుంచి అప్పుడు ఏ విధంగానైతే మీరు అధికారంలోనే బగాయించి కొట్లాడినామో ఇప్పుడు కూడా అదే విధంగా బగాయించి కొట్లాడతాం. ఇంకోసారి రఘునందన్ రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్.